రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. నమస్కారం నమస్కారం. వైసీపీ హయాంలో బూతులతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? ఫ్లాష్ బ్యాక్. వచ్చిన ఆపడం తరం కాదు. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? కట్ చేస్తే ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు. వీడికి నరకానికి అన్యాయంగా చూపించండి రా. నా బొచ్చు పీక్కోమని చెప్పండి. దమ్ము లేని నడక చూడు. ఎలా ఉందన్నా? బత్ ఇంజక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆడికి అలాగే అవ్వలేరా. అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? చొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఏమైంది కాలికి? ఏంటి చికెన్ గునియా వస్తుందా? నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఈ వారం రోజులుగా పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్కువ మాట్లాడమంటే నేను కూడా బొక్కలు వేస్తాను. ఏమైనా ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. అది ఫేక్. ఫేక్ రానా కొడకారా వైజాగ్ రా, నిన్ను అక్కడే దళితుని నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని దేనికి అర్థమైందిగా? చిన్న నాలుగు తగిలించి పంపించు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. వాయిస్ లో బేస్ ఇదిరా. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నావే. ఏమిట్రా అలా రెచ్చిపోతుంది? అది మందరికి ఎక్కువ, కైకి తక్కువ. ముందు దాని సంగతి చూడు. బిగ్ బాస్ షో నుంచి 50 మంది కన్సిస్టెంట్స్ ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశారండి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో దీనికి పూర్తిగా బాధ్యత, కర్త కర్మక్రియ నాగార్జున గారు. ఈ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తున్నందుకు గాను ఒక స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ది. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్ది. ఇక్కడ టీచరు, ప్రిన్సిపల్ నాగార్జున. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను దీనికి ఏ సమాధానం చెప్తారు సార్? మామూలుగా మనలో అన్నమాట, ఎవరికైనా ఉపయోగం ఉన్నా సార్ ఈ బెట్టింగ్ యాప్ లో సార్ మా అమ్మ కూడా అంటది. ఒకసారి చూడండి సార్, ఒక్క బెట్టింగ్ యాప్ అయినా ఏవి ఇక్కడ భారతదేశంలో రిజిస్ట్రేషన్ కావు అసలేమి. మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అతిపతి తిండికి తికానా లేని కొడుకుల్ని మీరు ప్రమోట్ చేసి మొత్త కుప్పలో నుంచి చెత్తను తీసి సమాజంలో పెడుతున్నారు సార్. దట్స్ వాట్ ఐ వాంట్. 50 మంది కన్సిస్టెంట్ సార్. ఒక్కసారి చూడండి సార్. దీప్తి, సునైన, భానుశ్యామల, శ్రీముఖి, రాహుల్, హిమజ, శ్రీ, జ్యోతి, ఆశురెడ్డి, లాస్య, సోహిలు, మెహబూబా, అలేఖ్య, హారిక, హర్యానా దేవి, షణ్ముఖ, శ్రీస్, సన్నీ, ఆర్జే కాజల్, జెస్సీ, గీతు రోయల్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, తేష్టి తేజ, శుభశ్రీ, రతిక, యావరు, విష్ణుప్రియ, నిఖిత, నాయని, ఎంతమంది సోహేలు. ఆ ఎదవ కూడా తిండికి తకాన వాడు మొహం ఏంటి? ఈడు కూడా హీరో అట. సైడ్ వెళ్ళండి నా సినిమాకి తప్పకుండా వెళ్తారు సోహెల్. వచ్చి రాగానే సినిమా, మళ్ళీ 4 రెస్టారెంట్లు. అవునా? ఎక్కడి నుంచి సార్ డబ్బులు వస్తున్నాయి నా కొడుకులకి? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు 1000 కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఏదో తిండికి తెక్కనాలి నా కొడుకులకి బెట్టింగ్ యాప్. ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు రైతు బిడ్డే ఉన్నాడు సార్, బేకారు నా కొడుకు.
సచ్ వరస్ట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చి మీరు ఆ బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? సునకం సింహాసనంబు కూర్చుండబెట్టే వెళ్ళి అది అశుద్ధమే తింటది. వాడు బయట లోపలికి వెళ్ళక ముందే నేను చెప్పాను, మనిషిని చూస్తే చెప్పగలను. చెప్పాను ఆడు వేదావా అని చెప్పి వాడికే చెప్పాను, నేను ఎవరికి చెప్పలేదు, వాడికే చెప్పాను వేదవా అని. నువ్వు మోసం చేస్తున్నావు రైతు పేరు పెట్టుకొని, అలా మోసం చేయకని తిట్టాను వాడిని. సో వాడు వెళ్ళి బయటకు వచ్చి ఎంత న్యూసెన్స్ చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? ఇలాంటి ఎదవల్లా మీరు ప్రమోట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, అదంతా తప్పు మీదే కదా, రెస్పాన్సిబిలిటీ మీదే కదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈ టేస్టీ తేజం యూట్యూబ్ లో 10,000 ఆదాయం వస్తుంది. ఆ నా కొడుక్కి 25 రెస్టారెంట్లు పెట్టుకున్నారు. అరే ఏంద్రా మెహబూబా మీ సినిమాకి కూడా ఖర్చు పెట్టారు ఒక సాంగ్ కి. ఈ వెధవ 4 దేశాలు వెళ్ళారు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, ఆ తర్వాత మెక్సికో వెళ్ళి 2 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు. బాగా ఎక్కువ కదా. ఈ శ్రీ హనుమంతు అన్న అమ్మాయి ఏకంగా హాస్పిటల్లే పెట్టేస్తుంది. ఓహి అమ్మా, అందులో ఒక ఎక్విప్మెంటే 30 లక్షలకు సార్. ఎట్టమ్మా ఏందమ్మా మీరు ఏంటి? ఇంక చెప్పుకుంటూ పోతే చాంతాడు ఒక్కొక్కరు ఇల్లులు, వాకిళ్ళు, BMW కార్లు, ఫామ్ హౌస్లు, ల్యాండ్లు, అబ్బో ఒకటేంటి అట్లుంటది మనతోని. ఏదో ఫేమ్ ఉందని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి బిగ్ బాస్ ఇన్స్టెంట్ గా 10 రోజుల్లో ఫేమ్ ఇచ్చేసి పాష్ లైఫ్ ని కాపాడడం కోసం దొరికిన బెట్టింగ్ యాప్ అల్లనే చేసుకొని ఎవడలా పోతే నాకెందుకు, ఎవడలా సస్తే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బు. మీరు బురదలోని చెత్త ఉంటది కదా, ఈ పల్లవి ప్రశాంత్, సోహెలు, మెహబూబా, ఈ రాహుల్, అంటే ఎలాంటి ఎదవల్ని తీసుకొచ్చి ఇన్స్టెంట్ గా కోట్లు ఇస్తారు ఈ బెట్టింగ్ యాప్లకి. ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలీదండి. ఈవెన్ నేను కొత్తిమీర కట్ట కూడా నేను ప్రమోట్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. నేను చావడైనా చేస్తాను కానీ నేను వాళ్ళతో మోసం చేయను, వాళ్ళతో వ్యాపారం, నాకు దేవుళ్ళతో సంబంధం. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ హంగామా చూడాలి, ఏదో దేశానికి మెడల్ తెచ్చినంత విధిగా ఫీల్ అయిపోతున్నారు బిగ్ బాస్ అంటే. దేనికంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళకి, అది లేకుండా ఇష్టాసారంగా ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు డబ్బులు డబ్బులు, ఇల్లు వాకిళ్ళు డబ్బులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వచ్చా ఏంటంట ఆ ఫేమ్ వస్తుంది, ఆ ఫేమ్ తో వ్యాపారం చేసేసుకుంటారు, సంపాదించుకుంటారు, మాయమైపోతున్నారు. అదే మ్యాజిక్. పుణ్యం, పాపం, కర్మ అని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది నాకైనా, మీకైనా, పేదవాడికైనా, కోటీశ్వరుడికైనా కర్మ అనేది ఒకటే. వాడేదో సరదాగా జరగదు జరగదు జరగదు. కర్మ సిద్ధాంతం ఒకటే, ఎవరు తప్పించుకోలేరు కర్మ నుంచి. సో బీ కేర్ఫుల్. మార్పు చెందిన వాడే మనిషి. ఓకే, లాయర్లు ఎవరు పట్టుకోలేదు, కరెక్ట్గా పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో అమ్ముకొని బెట్టింగ్ యాప్లు ఈ బాధితులందరికీ మీరే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. జై హింద్. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అందులేదు సార్, వీళ్ళు ఎలా అంటే ఎదవ ముండా షోలోకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి నేను ఈ కారు కొనుక్కున్నాను, నేను ఇల్లు కొనుక్కున్నాను, ఈ వాకిలు కొనుక్కున్నాను, ఈ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, ఈ టీవీ కొనుక్కున్నాను, ఈ ఫోన్ కొనుక్కున్నాను, మీరు కూడా కొనుక్కోవాలంటే కింద నన్ను లింక్ నొక్కండి, డబ్బులు కొనుక్కోండి అంటే అమ్మాయికి ప్రజలు సార్ మా బతుకులు కూడా మారిపోతాయని చెప్పి ఆ లింక్ నొక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాను. మిగతా స్టూడియో అమ్మేసి ఇలా బెట్టింగ్ బాధ్యతలందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? చెల్లించరు కదా, ఎందుకంటే నాకెందుకు, నేనేం చేయలేదు కదా. ఇంటికి తిక్కానా లేని వీళ్ళు సార్